కుల వివక్ష లేని సమాజం కోసం కేరళ త్రివేంద్రంలో ప్రారంభమైన అశోక అంబేద్కర్ ధర్మయాత్ర నేడు తిరుపతికి చేరుకుంది. యాత్రతో విచ్చేసిన వారికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి అంబేద్కర్ భవన్ వరకు వేలాది మంది దళితులతో ర్యాలీ కొనసాగింది. మహారాష్ట్ర నాగ్పూర్లో అశోక ధర్మయాత్ర ముగుస్తోందని ఆరణి చెప్పారు. వివక్ష లేని సమాజం, బౌద్ధ మతం వ్యాప్తి ఈ యాత్ర లక్ష్యమన్నారు. అశోక్ అంబేద్కర్ ధర్మయాత్రకు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. కేరళలోని త్రివేంద్రం నుంచి ప్రారంభమైన ఈ ధర్మయాత్ర మహారాష్ట్ర నాగపూర్లో ముగుస్తుంది. వివక్ష లేని సమాజ బౌద్ధ మతం లక్ష్యం. అటువంటి బౌద్ధ మతాన్ని ఆనాడు అశోక చక్రవర్తి ప్రపంచవ్యాప్తంగా చేయడం జరిగింది. అందులో భాగంగా దేశం తగిన గొప్ప మేధావి డాక్టర్ బి అంబేద్కర్ గారు. డాక్టర్ బి అంబేద్కర్ గారి సేవలు యావత్ ప్రపంచవ్యాప్తంగా కొనియాడడం జరుగుతూ ఉంది. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు